ఓ పక్కన కుక్కర్ అయిపోతుంది. నెక్స్ట్ ఓ పక్కన రసం పెట్టాను, కొత్తిమీర అయితే రసం. ఇంకో పక్కన స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను. మా అబ్బాయి కూరలు తరిగేస్తున్నాడు. ఉల్లిపాయలు కూరలన్నీ మొత్తం ముందర పెట్టేస్తున్నాడు. ఏం చేస్తాడు అన్నది మీకు లాస్ట్ వీడియో అయితే చెప్తాను, కానీ నేనైతే డీటెయిల్స్ గా చెప్పలేనండి ఏం చేస్తున్నాడు అన్నది. కూర అయితే మాత్రం చూపిస్తా. సై ఏం చేస్తున్నారు? బంగాళదుంపలు అంత పెద్ద తరిగావు. ఏదో కుకింగ్ వీడియో వచ్చింది మా విస్మయ్ ఫుడ్ ఛానల్ నుంచి. ఛానల్ ఫుడ్ చాలా బాగుంటది. విస్మయ్ ఫుడ్ దాంట్లోంచా? సరే సరే చేయలే, చూస్తాను ఎలా చేస్తావు ఈసారి. నేను రాను కదా ఈవేళ, దేవుడికి దండం పెట్టి మరీ తింటానులే. అబ్బాయి అన్ని ఎలా తరుక్కున్నాడు చూడండి. మొత్తం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి చాలా బాగా తరుక్కున్నాడు. కూరలు చూస్తే వాడికి పిచ్చే, వండుకుంటానన్నాడు. సరే అయితే ఒప్పుకున్నాను. నాకు పని తగ్గినట్టు ఉంటుంది కదా. బంగాళదుంపలు అన్ని ఆఫ్ బాయిల్ చేసుకున్నాడండి. వేరే వేరే వేళ మా అబ్బాయి చేతి వంట కాదు, కూర తింటున్నాను మొదటిసారి. ఇంగు డబ్బా చూపించారు. ఇంగు కూడా వేస్తున్నట్టు బంగాళదుంప కూరలో. మసాలా కొంచెం జీలకర్ర పొడి అయితే మాత్రం వేస్తున్నాడు. మిరియం పొడి అండి, ఇది మిరియం పొడి కూడాను. బంగాళదుంప తొక్కలు అయితే కూడా తీయలేదు మా అబ్బాయి. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. జీలకర్ర కొంచెం వేసాడు. టమాటా ప్యూరీ వేయాలట, అందుకని చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నాడు. నాకు తెలియక నేను టమాటా మిక్సీ అడుగునేదండి. ఏదో తెలివితే అట్లా అలాగే ఉంటాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఇంకొంచెం చాలు. టమాటా వేసాడు. వాసన అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులోనా ఏంటి పెరుగు కూడా వేస్తారు ఇందులోనా? కర్రీ పేరు దహి ఆలునా? ఉడికిపోయినట్టుంది అయితే అన్ని వేసి. అయితే వాసన చాలా బాగుంది. స్టవ్ హైలో పెట్టినా పట్టేటంత కావాలి. 2 కప్పులా? కూర అయితే కలర్ఫుల్ గానే కనబడుతోంది. అదేంటి స్టవ్ కట్టేసినావు ఏంటి? మాత్రం వేయాలి, లేదంటే తొరకలా ఉండిపోతాయి. పెరుగు వేస్తున్నా కదా మేడం. ఓకే ఓకే. ఏమో బాబాయ్ మొదటిసారి వండుతున్నావు, ఎలా ఉంటుంది ఏమిటో. ఎంతసేపు కలపాలి? దాకా కలుపుతానే ఉండాలి. చిన్న స్పూన్ పెట్టుకోవాల్సింది. పెట్టేసాక ఇది ఒకటే. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ వాసన చూస్తే చపాతీ పుల్కాలు వాటిలో కూర చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈసారి అందరూ వచ్చినప్పుడు నేను ట్రై చేయిస్తాను. సారీ టేస్ట్ చూద్దాం ఎలా ఉందోను. కొంచెం చూస్తాం కారం ఉందో కారం లేదులే, చూద్దాం. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ ఆడేసి వేసే కూరల కన్నా కూడా చాలా చాలా బాగుందండి కూర అయితే మాత్రం. మా అబ్బాయి చేసాడని గొప్ప చెప్పడం కాదు, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి.